ఒకడు తెల్లవారు లేచి చూసేటప్పటికి ఇంటి పక్కనే మెర్సిడీస్ బెంజ్ కనపడింది. ఆ బెంజ్ని ఆయన ఇంటి కుర్రాడు తుడుస్తూ ఉన్నాడు. తుడుస్తూ ఉంటే ఆయన అన్నాడు, నేను అడిగాడు, బెంజి ఎలా వచ్చింది అని, ఎవరిచ్చారని. ఈ బెంజి మా అన్నయ్య గారు నాకు గిఫ్ట్ ఇచ్చాడు, మా అన్నయ్య బాగా సంపాదించాడు, మెర్సిడీస్ బెంజ్ చూసి నీకు ఈర్ష్యగా ఉందా, నీకు కూడా ఇలాంటి అన్నయ్య ఉంటే బాగుండు కదా అనుకుంటున్నావా అన్నాడు. అప్పుడు ఇతను అన్నాడు, పక్కన అన్నాడు, నాకు అది అలా అనిపించట్లేదు, నేనే నీ అన్నయ్యనయ్యి నీలాంటి వాళ్ళకి 10 మందికి కార్లు ఇచ్చే స్టేజ్లో ఉండాలనిపిస్తుంది అన్నాడు. అందువల్ల మనం ఎప్పుడైతే మనం సొంతంగా మన కోసం మనం ఆలోచించామనుకో, ప్రకృతి మనల్ని వదిలేస్తుంది. 10 మంది కోసం ఆలోచిస్తే ప్రకృతి మనల్ని తనే చూసుకుంటుంది. అందువల్ల వృక్షో రక్షిత రక్షిత, వృక్షాన్ని నువ్వు పెంచి పోషిస్తే అది 10 మందికి నీడనిచ్చినట్టే. నువ్వు పక్కోళ్ళ కోసం ఆలోచిస్తే భగవంతుడు నీ కోసం ఆలోచిస్తాడు. అందువల్ల సమాజం మంచిగా ఉండాలని కోరుకో, నువ్వు 10 మందికి సహాయం చేయబడాలని కోరుకో, నిన్ను భగవంతుడు చల్లగా చూస్తాడు.